నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. A2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు. మిగతా వారికి జీవిత ఖైదు విధించింది. అసలు అమృత ప్రణయ్ ప్రేమ విషాదాంతం ఎలా అయింది? ప్రణయ్ హత్యకు మారుతిరావు ఎలాంటి స్కెచ్ వేశాడు? చివరికి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? A1 నుంచి A8 వరకు ఎవరి పాత్ర ఏంటి? తండ్రి ప్రేమ ప్రాణం తీసే పగల ఎలా మారింది? కులం రెండు ప్రేమల మధ్య కార్చిచ్చులా ఎలా మండింది? పరువు ప్రణయ్ హత్యకు ఎలా పురుగొల్పింది? అమృత ప్రణయ్ విషాద ప్రేమ కథ ఏం చెప్తోంది? 7 ఏళ్లు, ఎన్ని కన్నీళ్లు, ఇంకెన్ని ఆగ్రహాలు, మరెన్ని నిరసనలు, ఇంకెన్ని మలుపులు, ఎందరు నిందితులు, మధ్యలో మరొకరి ఊపిరి ఆగిన క్షణాలు. ఏమవుతుంది? ఎందరికి శిక్ష పడుతుంది? బాధితుల న్యాయ పోరాటం ఫలిస్తుందా అంటూ 7 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల ప్రజల మదిలో నిత్యం మెదిలిన ఓ విషాద ప్రేమ గాథ అమృత ప్రణయ్. తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ SC/ST కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రణయ్ను నరికి చంపిన A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం. మిగిలిన 6 నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ప్రణయ్ మర్డర్ కేసులో A1 మారుతీరావు 2020లోనే ఆత్మహత్య చేసుకున్నారు. ప్రణయ్ను హత్య చేసిన A2 సుభాష్ కుమార్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. A3 మహ్మద్ అస్గర్ అలీ, A4 మహ్మద్ అబ్దుల్ భారీ, A5 మహ్మద్ అబ్దుల్ కరీం, A6 శ్రావణ్ మారుతీరావు తమ్ముడు, A7 సముద్రాల శివ, A8 MA నజీం ఆటో డ్రైవర్, A3 నుంచి A8 వరకు అందరికీ జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ కోర్టు తీర్పు వెల్లడించింది. న్యాయస్థానం తీర్పుపై ప్రణయ్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రణయ్ తల్లిదండ్రులు అతని సమాధి దగ్గర నివాళి అర్పించారు. A6గా ఉన్న శ్రవణ్ కు జీవిత ఖైదు పడడాన్ని స్వాగతించారు. ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి, సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే, మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు. ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి, ఈ హత్యతోని మిగతా కులహత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది. 6.5 సంవత్సరాలు మేము ఎదురు చూసాం న్యాయం కోసం, మేము సాక్ష్యం చెప్పి. ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి DSP శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిందితులందరినీ పట్టుకోవటం విషయంలో కూడా సారు అనేకమైనటువంటి టెక్నిక్స్ ఉపయోగించి, టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించి తర్వాత ఈ సాక్ష్యాలను కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. న్యాయస్థానం కూడా కరెక్ట్ అయిన తీర్పిచ్చింది. ఈ సందర్భంగా చివరిగా నేను చెప్పేది ఒకటే, న్యాయం అనేది ఉంటుంది. పోలీసులు కానివ్వండి, చట్టం కానివ్వండి, న్యాయమూర్తులు కానివ్వండి, న్యాయవాదులు కానివ్వండి ప్రలోభాలకు లొంగుకారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో న్యాయం అనేది ఉందని మరొకసారి రుజువందని తెలియజేసుకుంటూ, మరోవైపు మారుతి సోదరుడు అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ తనకు శిక్షను తగ్గించాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు. తాను 3 పిల్లలకు పెళ్లిళ్లు చేయాల్సి ఉందని, అనారోగ్యం కూడా ఉంది కాబట్టి శిక్ష తగ్గించాలని అభ్యర్థించారు. శ్రవణ్ కుమార్ కు కోర్టు జీవిత ఖైదు విధించడంతో ఆయన కుటుంబ సభ్యులు భోరున విలపించారు. అమృత ప్రణయ్లది చిన్ననాటి ప్రేమ. అతడు 9th, ఆమె 8thలో ఉన్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు. అమృత ఫ్యామిలీది సంపన్న కుటుంబం. ఆమె ఫ్యామిలీ వీరి ప్రేమను అంగీకరించలేదు. లేక కలిగిన ఒక్కగానొక్క కూతురు తనని ఎదిరించి మరో కులం యువకుణ్ణి ప్రేమించడాన్ని ఆమె తండ్రి మారుతీరావు జీర్ణించుకోలేకపోయాడు. అలాంటి పనులు మానుకోవాలని హెచ్చరించాడు. ప్రణయ్కి కూడా తెలిసిన వాళ్లతో వార్నింగ్ ఇప్పించాడు. మాట వినకపోతే తీవ్ర పరిణామాలుంటాయని కూడా బెదిరించాడు. అయినా తమ ప్రేమను వివాహంతో ముడివెయ్యాలని పట్టుదల ప్రదర్శించారు అమృత ప్రణయ్.
2018లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతీరావు ఆగ్రహంతో రగిలిపోయాడు. అమృత, ప్రణయ్ ప్రేమ వివాహం చేసుకోవడమే కాక మిర్యాలగూడలో రిసెప్షన్ను భారీగా ఏర్పాటు చేయడంతో తండ్రి మారుతీరావు మరింతగా మండిపోయాడు. ఎటు చూసినా వారి పెళ్లి ఫ్లెక్సీలే కనిపించడంతో కోపం పెంచుకున్నాడు. దీనికి తోడు అమృత, ప్రణయ్ల ప్రీ వెడ్డింగ్ షూట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మారుతీరావు తట్టుకోలేకపోయాడు. కులాంతర వివాహానికి తోడు తన ముందే తనను రెచ్చగొట్టేలా ఇద్దరూ వ్యవహరిస్తున్నారని ఉడికిపోయాడు. దీంతో ఎలాగైనా ప్రణయ్ను చంపాలన్న కుట్రకు తెరలేపాడు. గ్రాండ్ రిసెప్షన్ తో రగిలిపోయిన మారుతీరావు ఆ సందర్భం నుంచే ప్రణయ్ మర్డర్ కు స్కెచ్ వేయడం మొదలుపెట్టాడు. సుపారీ గ్యాంగ్ ను మాట్లాడుకున్నాడు. ఎంత మొత్తానికి సుపారీ మాట్లాడాడు? ప్రణయ్ ను హత్య చేసిన సుభాష్ కుమార్ శర్మ ఎవరు? కేసులో దోషుల పాత్రేంటి? అమృత బాబాయ్ పై విలన్ ముద్ర పడ్డానికి కారణమేంటి? మారుతీరావు మిర్యాలగూడలో పేరు మోసిన బిల్డర్. సుమారు 400 కోట్ల రూపాయల సంపన్నుడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు. తానిలా బిజినెస్ లో బిజీగా ఉంటే కూతురు దారి తప్పడం గుర్తించలేకపోయాడు. ఆ తరువాత గుర్తించినా ఆమె తండ్రి మాట వినే పరిస్థితి ఎప్పుడో దాటిపోయింది. మైనారిటీ దాటకముందే ప్రేమ. ఆ ప్రేమ పెరిగి పెద్దయ్యేసరికి పెళ్లిగా రూపాంతరం చెందింది. ఈ పరిస్థితిలో చూస్తుండగానే తనకు తెలియకుండా తన కూతురు చెయ్యి జారిపోయిందనే తపన మారుతీరావులో నానాటికి పెరుగుతూ వచ్చింది. ఇంత భారీ ఎత్తున ఆస్తులు కూడేసిన ఏ తండ్రికైనా ఉండే ఏకైక ముచ్చట ఆ కూతురి పెళ్లి భారీ ఎత్తున చేయటం. ఇవేవీ మారుతీరావుకు సాధ్యపడలేదు. ఎంత డబ్బుండి ఏం ప్రయోజనం? తన కూతురు పెళ్లి తాను చేయలేకపోయాడు. బంధువర్గంలో తనకంటే బిగ్ షాట్ సంబంధం చూసి చేసేద్దామన్న ఆశలన్నీ అడియాసలై అయ్యాయి. ఊళ్ళో తలెత్తుకోలేని పరిస్థితి. వీటన్నింటి నడుమ తన కూతురు డబ్బుతో పాటు కులం తక్కువ వాణ్ణి ప్రేమించిందనే బాధ. ఈ బాధ పగగా మారింది. ప్రణయ్ హత్యకు కుట్రాల్లేలా చేసింది. ₹1 కోటి సుపారీ మాట్లాడాడు. ఇందులో కొంత అడ్వాన్స్గా ఇచ్చాడు మారుతీరావు. అయితే అప్పటికే అమృత గర్భవతి. రెగ్యులర్ చెకప్ కోసం మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రికి అమృతను తీసుకెళ్లాడు ప్రణయ్. చెకప్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా వెనక నుంచి ప్రణయ్ మెడపై కత్తి వేటు వేశాడు హంతకుడు సుభాష్ కుమార్ శర్మ. ప్రణయ్ హత్య కేసులో A2 సుభాష్ కుమార్ శర్మ. ఇతనికి నల్గొండ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఇతను బీహార్కు చెందిన రౌడీ షీటర్. ప్రణయ్ హత్య కేసులో A3 మహ్మద్ అస్గర్ అలీ. ఇతను ISI ఉగ్రవాదిగా తేలిందే. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరైన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లోనూ కీలకంగా వ్యవహరించాడు. అంతేకాదు ప్రణయ్ కేసులో మారుతీరావు సుపారీ ఇచ్చింది కూడా ఇతనికే. మొత్తం 7గురిని ఒక గ్రూప్గా చేసి ప్రణయ్ హత్యకు స్కెచ్ను అస్గర్ అమలుపరిచాడు. కానీ అస్గర్ను పరిచయం చేసింది మాత్రం అబ్దుల్ బారీ. మిర్యాలగూడ, నల్గొండ పట్టణాల్లో ల్యాండ్ సెటిల్మెంట్లంటే అది బారీ చేతుల్లో పనిగా చెబుతారు. వింతేంటంటే గతంలో మారుతీరావును కిడ్నాప్ కూడా చేశాడు ఈ బారీ. ఓ ల్యాండ్ విషయంలో నయీంకి మారుతీరావుకు గొడవ పడింది. ఈ గొడవలో మారుతీరావును కిడ్నాప్ చేశాడు బారీ. ఆ తర్వాతి కాలంలో ఈ ఇద్దరి మధ్య శత్రుత్వం నడిచింది. ఎప్పుడైతే కూతురు కులాంతర వివాహం చేసుకుందో మారుతీరావు బారీతో తన మిత్ర భేదాన్ని మిత్ర లాభంలోకి మళ్లించాడు. ప్రణయ్, అమృతలు పెళ్లి చేసుకోవడమే కాదు, ఇద్దరూ కలిసి గ్రాండ్గా రిసెప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో మారుతీరావులోని నాన్న రూప రాక్షసుడు నిద్రలేచాడు. అల్లుడిపై పగ, ప్రతీకారం తీవ్ర స్థాయిలో చెలరేగింది. ఎలాగైనా సరే అల్లుణ్ణి అడ్డు తప్పించాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. విషయం అబ్దుల్ బారీకి చేరవేశాడు. A3 మహ్మద్ అబ్దుల్ బారీ, A3 మహ్మద్ అస్గర్ అలీ ఇద్దరు ఒకే గ్యాంగ్. మారుతీరావు సుపారీ గురించి అస్గర్ అలీకి చెప్పాడు మహ్మద్ అబ్దుల్ బారీ. సుభాష్ కుమార్ శర్మకు మహ్మద్ అస్గర్ అలీ తెలుసు. దీంతో ముగ్గురు కలిసి స్కెచ్ వేశారు. సుభాష్ కుమార్ శర్మకు హత్య బాధ్యతను అప్పగించారు. వీళ్లందరినీ సమన్వయం చేసే బాధ్యత A5 మహ్మద్ అబ్దుల్ కరీంది. మొత్తం పకడ్బందీగా స్కెచ్ అమలు చేశారు. ప్రణయ్ను హత్య చేశారు. ఇదే కేసులో అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ A6. కోర్టు ఇతనికి జీవిత ఖైదు విధించింది. శ్రవణ్ కుమార్ స్వయాన అమృత సొంత చిన్నాన్న.
మారుతీరావు రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు. మారుతీరావుతో కలిసి శ్రవణ్ కుమార్ పలు వ్యాపార లావాదేవీలు నిర్వహించాడు. అయితే ఈ హత్యలో కూడా శ్రవణ్ కుమార్ భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు, బాలస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతణ్ణి నిందితుడిగా ఛార్జిషీట్లో చేర్చారు. మొదట్నుంచి తన బాబాయ్ తమ ప్రేమ వివాహాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాడని చెప్పింది అమృత. ఎన్నోసార్లు బెదిరించాడని కూడా చెప్పింది. ప్రణయ్ హత్యలో బాబాయ్ పాత్ర ఖచ్చితంగా ఉందని వెల్లడించింది. ఇందులో A7 సముద్రాల శివ, మారుతీరావు వెహికల్ డ్రైవర్. కుట్ర నుంచి హత్య, ఆ తర్వాత పరారీ వరకు అంతా సముద్రాల శివకు తెలుసు. అయినా పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఇతన్ని A7గా చేర్చారు. ఇందులో A8 MA నజీం. ఇతను ఆటో డ్రైవర్. నిందితులందరూ ఇతని ఆటోలోనే ప్రయాణించారు. ప్రణయ్ హత్య కేసులో పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు. కొద్ది రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్, టెక్నాలజీ ఎనాలిసిస్, హ్యూమన్ ఇన్వెస్టిగేషన్ ఇంటెలిజెన్స్ తో దర్యాప్తు చేశారు. 9 నెలల పాటు శ్రమించి 1600 పేజీల ఛార్జ్షీట్ నమోదు చేశారు. 67 మంది సాక్షులను విచారించారు. ప్రణయ్ కేసు నిందితుడికి ఉరిశిక్ష పడ్డంపై నాటి నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఒక్క సాక్ష్యాన్ని కూడా వదలకుండా ఛార్జ్షీట్ దాఖలు చేశామన్నారు రంగనాథ్. 9 నెలలు కష్టపడి అన్ని ఆధారాలతో నేరం నిరూపించామని అన్నారాయన. శ్రీనివాస్ వీళ్ళ టీము వీళ్ళు చేశారు. వీళ్ళు చేసి వీళ్ళ టీం అంతా కూడా చేసిన దాన్ని నేను ఒక ఎస్పీగా నేను గైడ్ చేస్తూ ఉండేవాడిని. అప్పుడు శ్రీనివాస్ అక్కడ డిఎస్పీగా ఉన్నారు. ఛార్జ్షీట్ ఫైల్ చేసింది కూడా, ఎందుకంటే అది SC/ST కేసు. సో దాంతో వీళ్ళు ఛార్జ్షీట్ వేసి ఈ టీం అంతా కూడా చాలా పగడ్బందీగా పనిచేశారు. పగడ్బందీగా పనిచేసి దాదాపు 8-9 నెలలు దీని మీద వర్క్ చేసిన కేసు ఇది. సో మేము అందుకోసమే దీనికి అంటే టెక్నాలజీని యాక్చువల్గా చాలా దీనిగా తీసుకుంటూ వర్కౌట్ చేసిన కేసు ఇది. కేసులో ఎక్కడ కూడా నార్మల్ కాల్ డేటాలు అవి కూడా అంత ఈజీగా ఉండదు. అంటే జనరల్గా మనం చూస్తే కనుక రాగానే ఒక కేసు రాగానే కాల్ డేటాలు వెరిఫై చేయటం, దీంట్లో ఎక్కడ మన కాల్ డేటాలు ఏం దొరకదు అనమాట. సో ఇట్లాంటి పరిస్థితి నుంచి ఈ కేసుని చాలా పగడ్బందీగా బిల్డ్ చేస్తూ దీన్ని టెక్నికల్గా స్ట్రాంగ్గా చేస్తాం. అంటే మేము ముందుగానే యాంటిసిపేట్ చేసాం ఈ కేసులో రేపు, ఎందుకంటే చాలా డబ్బుతో ముడిపడి ఉంది. ఎందుకంటే కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కిల్లింగ్ కాబట్టి రేపు డెఫినెట్గా సాక్షులు మేనేజ్ చేయడానికి కూడా కోట్లాది రూపాయలు వెచ్చిస్తారు. వెచ్చిచ్చి దీన్ని కేసు నీరుగార్చడానికి కూడా ట్రై చేస్తారనే దాన్ని ముందు చూపుతోటే మేము ఆ ప్లాన్ తోటే ఉండింది. ప్రణయ్ హత్య కేసులో దోషులకు శిక్ష పడ్డం నల్గొండ పోలీసుల పెద్ద అచీవ్మెంట్ అన్నారు జిల్లా ఎస్పీ. తప్పు చేసి తప్పించుకుందామనుకుంటే కుదరదని, ఖచ్చితంగా చట్టం శిక్షిస్తుందని ఎస్పీ చెప్పారు. ఈ జడ్జ్మెంట్ ద్వారా మనకి చాలా స్పష్టంగా కూడా అర్థమవుతున్నది, ఎటువంటి అఫెన్స్, ఇట్లాంటి గ్రేవ్ అఫెన్స్ చేసిన తర్వాత మేము తప్పించుకొని పారిపోతాము, మేము ఏదో రకంగా కోర్టుని మిస్గైడ్ చేసి లేకపోతే మేము బయటపడతామనే అపోలో చాలామంది ఉంటారు. అట్లాంటిది ఏమి ఉండదండి. పోలీసు వాళ్ళు తప్పకుండా అన్ని ఇట్లాంటి సెన్సేషనల్ కేసులో అన్ని కేసులో కూడా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కన్విక్షన్ వస్తుంది. ఇందులో ట్రయల్ నడిచే సమయంలో కూడా A2 బెయిల్ రాని కోసం కూడా ఫేక్ షూరిటీస్ పెట్టడం జరిగింది. ఇది కూడా గ్రహించి ఏమంటే దాని మీద కూడా ఒక FIR రిజిస్టర్ చేసి బెయిల్ అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ జడ్జ్మెంట్ ద్వారా మనకి చాలా స్పష్టంగా కూడా అర్థమవుతున్నది, ఎటువంటి అఫెన్స్, ఇట్లాంటి గ్రేవ్ అఫెన్స్ చేసిన తర్వాత మేము తప్పించుకొని పారిపోతాము, మేము ఏదో రకంగా కోర్టుని మిస్గైడ్ చేసి లేకపోతే మేము బయటపడతామనే